లొట్ట పీసు భలే ట్రెండింగ్లో ఉందట ఇప్పుడు. లొట్ట పీస్ చెట్లు అంటాం కదా, లొట్ట పీస్ అన్నది ట్రెండింగ్లో ఉన్నది. ఎందుకు ఇప్పుడు ఈయన మాటకి అదో లొట్ట పీస్ కేసు అదో లొట్ట పీస్ కేసు అంటుడు కదా. ఏకంగా ఈ వెలుగులో దాని మీద ఒక కథనమే రాశారు. అసలు ఈ లొట్ట పీస్ అంటే ఏందని నెట్లో సెర్చ్ చేస్తారట. లొట్ట పీస్ అనేది ఒక చెట్టు, లొట్ట పీస్ చెట్లు అంటారు కదా, లొట్ట పీస్ చెట్లు అని అంటారు. ఇది కూడా దీనికి కూడా ఒక చరిత్ర ఉన్నది. లొట్ట పీసు భలే ట్రెండింగ్, ఫార్ములా ఈ రేస్ కేసుతో నేతల నోట్లో నానుతున్న పదం, నెట్లో సెర్చ్ చేస్తున్న జనం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి తెలియదు, ఈ చెట్టుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రామాల్లో ఈ చెట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇగో ఈ లొట్ట పీస్ చెట్ల వల్ల గతంలో రైతన్నలు లొట్ట పీస్ చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టి గోమూత్రంతో కలిపి సేంద్రియ ఎరువులాగా ఉపయోగించేవాళ్ళట. వీటి ఆకులను నీడలో ఆరబెట్టి నిప్పులపైన పొగలాగా వేసి దోమలు పారదోలేవారు. ఆయుర్వేద చికిత్సలో పైపూత ఔషధంగా లొట్టపీసు ఆకులు వాడేవారు. తేలు కాటుకు మందులా ఉపయోగించేవారు. తామర లాంటి చర్మ వ్యాధులకు సైతం ఈ చెట్లు దివ్యౌషధం. పూర్వకాలంలో పల్లెల్లో ఈ కట్టెలతో దడి చేసి పశువులకు రక్షణగా గోడను కూడా కట్టేవారు. బెండ్లు లేని టైంలో లొట్టపీసు కట్టెలను వీపునకు కట్టుకొని ఈత నేర్చుకునేవారు అని పెద్దలు చెప్తారు. పెద్దలు చెప్పడం కాదు, ఇది వాస్తవం కూడా. ఇప్పుడు ఈ టైర్లు గీర్లు వేసి బాయిలలో దుంకి ఈత నేర్చుకుంటారు కదా, ఈ లొట్టపీసు కట్టెల ఒక ఈ మోపుని కట్టుకొని కూడా ఈత నేర్చుకుంటారు అన్నట్టు. ఇది జనరల్గా గ్రామాల్లో మనం చూస్తాం. లొట్టపీసు ఈ పదం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది. ఫార్ములా ఈ రేసు కేసు పుణ్యమాని ఇప్పుడు తెలంగాణలో ఏ నేతను కదిలించినా ఈ పదమే వినిపిస్తున్నది. ఇదో లొట్టపీసు కేసు అని కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు అంటుంటే అది లొట్టపీసు కేసు అయినప్పుడు ఎదుర్కోకుండా కొట్టేయమంటూ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అని కాంగ్రెస్, బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే 4-5 రోజులుగా నేతల మధ్య నలుగుతున్న ఈ లొట్టపీసు చెట్టు కదేంటో తెలుసుకునేందుకు జనం నెట్లో సెర్చ్ చేస్తున్నారట. అంటే లొట్టపీస్ చెట్టు యొక్క ప్రాధాన్యత, దానికి ఉన్న ప్రత్యేకత కూడా వీళ్ళకి తెలియదని అర్థమవుతున్నది. ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే క్రాన్వాల్ ఫ్యామిలీకి చెందిన ఈ లొట్టపీసు చెట్లను ఇంగ్లీష్లో మార్నింగ్ గ్లోరీ, ఉదయించే గులాబీ అంటారట. ఇగో దానికి పూసే పువ్వు ఇది. దీని శాస్త్రీయ నామం ఐపోమియా కార్నియా. ఈ మొక్క కాండం తెల్లని పూతతో లొట్ట అంటే బోలు మాదిరిగా ఉండడం వల్ల దీనికి లొట్టపీసు చెట్టు అనే పేరు వచ్చింది. మన రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వీటి కాండం విరిస్తే విరగకుండా రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది కాబట్టి రబ్బరు చెట్లు అని, వీటిని తింటే వెర్రిలేస్తుంది కనుక పిచ్చి చెట్లు అని, ఆకులను కాండాన్ని గిల్లితే పాలలాంటి ద్రవం వస్తుంది కాబట్టి పాల చెట్లు అని పిలుస్తారు. కొన్ని చోట్ల పాల సముద్రం చెట్లు అని కూడా అంటుంటారట. ఇవి చెరువులు, వాగులు, కాలువల గట్ల వెంట విరివిగా పెరుగుతాయి. ఈ చెట్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎండిపోయిన చెట్ల కర్రలను నేలపైన పడేస్తే చాలు, నీరు తగలగానే నాటుకొని చిగురిస్తాయి. ఈ చెట్ల పువ్వులు ఉమ్మెత్త చెట్ల పువ్వుల్లాగా ఉంటాయి. ఆకులను విరిస్తే పాలొస్తాయి. తెలుసుకోవా కేటీఆర్, ఆ చెట్టు ఉత్తగానే లొట్టపీస్ అనగా పనికిరాందని కాదు, దానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. నీకు తెలియదు కదా, నువ్వు అంతా ఎక్కడెక్కడనో ఊర్లలో చదువుకున్నోడికి తెలుస్తుంది. ఇదంతా గ్రామాల మీద అవగాహన ఉన్నోడికి తెలుస్తుంది.